శరత్చంద్ర అపూర్వ ఫోన్ చేస్తారనమాట శారదాకి. నేను కలవాలి, అర్జెంటుగా రా అని చెప్పి, ఒక్కదానివే రా అని చెప్పి చెప్తారనమాట. ఇక వస్తుంది శారద కారు వేసుకొని. ఎందుకు నన్ను పిలిచారు, ఏం మాట్లాడాలని అని చెప్పి శారద అడుగుతూ ఉంటే అప్పుడు అక్కడే ఉంటాడనమాట శరత్చంద్ర. ఇక అపూర్వ ఇలా చెప్తూ ఉంటుంది, అదే విడాకుల గురించి అని చెప్పి అంటుంది అపూర్వ. విడాకులు తీసుకోవడానికి నేను ఒప్పుకున్నాను కదా, ఇంకేంటి అని చెప్పి అడుగుతుంది శారద. నువ్వు ఒప్పుకున్నావు, అది ఓకే, మరి కేపుని ఎవరు ఒప్పిస్తారు, నువ్వే కదా అనగానే, అదేంటి నేను ఒప్పించడం ఏంటి, మీరే ఒప్పించండి, లేదంటే మీరాతో ఒప్పించండి, ఇంకా అంతకుమించి నేను మాత్రం ఏం చేయగలను, ఆయన ఒప్పుకుంటే విడాకులు తీసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు కదా అని చెప్పి శారద అంటూ ఉంటే, అలా కాదు కదా, ఎవరు ఒప్పుకున్నారో వాళ్ళే ఒప్పించాలి, సో నీ డ్యూటీ కేపీని ఒప్పించే బాధ్యత. కేపీ ఒప్పుకోలేదనుకో ఏముంది, గగన్ భూమిల పెళ్లి జరగదు, మీ విడాకులు అయ్యాక వాళ్ళ పెళ్లి జరుగుతుంది, సో తర్వాత నీ అని అపూర్వ చెప్పేస్తుంది. ఇక శరత్చంద్ర కూడా ఇక బయలుదేరు అని చెప్పి అలా బయలుదేరమని చెప్తూ ఉంటాడు శారదాకి. ఇక సరే అన్నట్టుగా శారద వెళ్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటే అదే టైంకి ఇంకొక కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి గగన్ దిగుతాడు. మరి గగన్ వచ్చి ఎందుకమ్మా ఈ టైంలో నువ్వు ఇలా వచ్చావని చెప్పి అడుగుతాడా, లేదంటే గగన్కి ఆల్రెడీ తెలుసా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.